హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. సో నిన్న ఒక వీడియో క్రియేట్ చేశాను కదా, సో టిప్స్ అండ్ ట్రిక్స్ది. అలాంటిదే ఇది ఒక వీడియో, కానీ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నిన్న అయితే నేను యూట్యూబ్ గురించి అయితే చెప్పాను కదా, ఇది కూడా ఒక యూట్యూబ్ లాంటిది. ఒక రెండు అయితే యూట్యూబ్ గురించి అయితే ట్రిక్స్ అయితే ఉంటుంది. అలాగే కొన్ని అయితే ఒక రెండు అయితే వేరే దాని గురించి అయితే మెసేజెస్ గురించి అయితే, ఇంకొకటి గూగుల్ అసిస్టెంట్ లాంటిది ఇంకొకటి అయితే మీకు అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో అయితే. సో అలాగే ఈ వీడియోని ఫుల్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కూడా డెఫినెట్ కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. నేను 100% రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో నా మన ఫస్ట్ ట్రిక్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ట్రిక్ ఏమంటే, మనకి యూట్యూబ్లో మన వీడియో అనేది ఎంతసేపు అయితే చూస్తుంటామో అంతసేపు మనకి ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ప్రిఫరెన్స్ కానీ ఇక్కడ నుంచి మనం వీడియో చూడాలని మనం ఏమంటే ప్రిఫరెన్స్ కనుక చేయాలనుకుంటాం వాళ్ళకైతే ఈ వీడియో అనేది క్రియేట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదైతే సూపర్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. సో నా ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుదే ఒక వీడియో అనేది క్రియేట్ అయితే చేస్తాం. సో ఇప్పుడు ఈ వీడియో అనేది మనం ఏమంటే ఒక 5 సెకండ్ 10 సెకండ్ చూసాం. ఇక్కడ నుంచి మనం చూడాలనేసి మనం ఏమని చెప్తాం అనుకోండి. మేబీ ఇక్కడ నుంచి ఒక మనం ఏంటి 1 minute 56 సెకండ్ మనకి ఏమంటే ఇక్కడ అవుతుంది. 1 minute 56 నుంచి మనకి సెకండ్ నుంచి ఏమంటే మన ఫ్రెండ్ కనుక చూడాలనుకున్న ఇక్కడ నుంచి చూడడానికి మనం ఏమంటే ప్రిఫరెన్స్ అంటే చేయడానికి అయితే సింపుల్గా ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాపీ టు లింక్ అని మనకి కనిపిస్తుంది. కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇది క్రియేట్ చేయడానికి ఏమంటే సింపుల్ కారణం మనం ఏమంటే ఎక్కడి నుంచి మనం వీడియో చూడాలి అన్న వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి ఫస్ట్దే మనకి ఏమంటే ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇక్కడ నుంచి మనకి మంచి టాపిక్ అయితే ఉంటుంది, లేదా మనకి మూవీ ఉంటుంది అనుకోండి. మూవీ ఇక్కడ నుంచి చూడండి, మంచి కామెడీ అయితే ఉంటుంది అని చెప్పడానికి అయితే ఇదైతే పనికి వస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాట్సాప్లో అయితే దీన్ని అయితే సెండ్ అయితే చేద్దాం. సో నా ఇప్పుడు వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తాం. వాట్సాప్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తుంది టైప్ ఏ మెసేజ్ అనేసి. టైప్ ఏ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏమంటే ఇక్కడ మనకి లింక్ అయితే జనరేట్ అయితే అయింది కదా. లింక్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్గా మనం ఏమంటే క్వశ్చన్ మార్క్ ఒకటి యాడ్ చేయండి. సో ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్ది సో ఇది ఒకటి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం టీ ఒకటి యాడ్ చేయండి. టీ యాడ్ చేసిన తర్వాత మనం ఎన్ని నిమిషాల నుంచి కావాలి అనుకునేది అయితే మనం ఇక్కడైతే టైప్ చేయాలి. సో మనకు ఎన్ని నిమిషాలు కావాలంటే 0. మినిట్కి కోసం మనం ఏం చేయాలంటే అయితే డాట్ చేయండి. ఆ తర్వాత మనం ఏమంటే సారీ మీకు అయితే రాంగ్ చెప్పేస్తున్నాను. సో నా ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. సో ఈజీ కోల్డ్ అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈజీ కోల్డ్ కూడా ఎక్కడైతే యాడ్ అయితే చేయాలి. సో ఒక ఈజీ కోల్డ్ ఇప్పుడు మనము 1 minute అయితే యాడ్ చేద్దాం. 01 M అంటే మినిట్, 01 minute. ఆ తర్వాత మనం ఏంటి 56 సెకండ్. సో 56 సెకండ్ తర్వాత ఎస్ అనేసి ఇక్కడైతే టైప్ చేయండి. సో నా ఇప్పుడైతే మినిట్ అయితే క్రియేట్ అయితే అయింది. సో నా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మనం ఎవరికైనా ఎప్పుడైనా మనం ప్లే చేసినప్పుడు కూడా మనం ఏమంటే ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే ప్లే అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో నా మీకు అయితే చూపిస్తాను చూడండి. నా ఫోన్లో మళ్ళీ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో నా ఓకే, సో ఇక్కడ చూడొచ్చు 56 సెకండ్ నుంచి అయితే ఆటోమేటిక్గా అయితే ప్లే అయితే అయిపోయింది. సో లేకుంటే మీకు ఇంకొకసారి అయితే ఈ వీడియోని కట్ అయితే చేసి మళ్ళీ మీకు అయితే ప్లే అయితే చేస్తాను. సో నా వాట్సాప్లోకి వచ్చేద్దాం. నా వాట్సాప్ నుంచి మళ్ళీ లింక్ అయితే క్లిక్ చేద్దాం. లింక్ మీద జస్ట్ ఓకే. సో 1 minute 56 సెకండ్కి అయితే ఆటోమేటిక్ వచ్చేసింది చూడండి. సో 1 minute 56 సెకండ్ 1 minute 58 సెకండ్కి అయితే వచ్చేసింది. సో ఇలా చేసి మనం అంటే ఎక్కడ నుంచి చూడాలనుకుంటే అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా అయితే చూడవచ్చు ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ ట్రిక్, ఇదైతే అందరికైతే వర్క్ అయితే చేస్తుంది. అలాగే సెకండ్ ట్రిక్ కూడా మనకి ఏమంటే యూట్యూబ్ గురించి అయితే. సో యూట్యూబ్దే. సో యూట్యూబ్లో మనకి ఏమంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమంటే మనం వీడియో చూస్తూ ఉంటాం కానీ బట్ అందులో మనకి ఏమంటే 480p రెజల్యూషన్లోనే మనకి ఏమంటే లాస్ట్ ఇప్పుడైతే లాక్డౌన్ ఉంది కానీ 480pలోనే మనకి ఏమంటే ఈ వీడియోస్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో 480pలోనే మనకి ఏమంటే వీడియో అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి సో మనం కొందరైతే చాలా ఎక్కువ హై రేంజ్ క్వాలిటీలో అయితే చూడాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు, రెజల్యూషన్ మీద క్లిక్ చేద్దాం. రెజల్యూషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు 780p మాత్రం మనకి అయితే కనిపిస్తుంది. సో 780p మాత్రం ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇదే వీడియోని మనం మళ్ళీ ఏమంటే ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేద్దామంటే సో దీన్ని అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో నాకు క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. సో క్రోమ్లో ఇక్కడ మనకి ఏమంటే సర్చ్ వెబ్ వెర్షన్ అనేసి కనిపిస్తుంది. దీని మీద లాంగ్ అయితే ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత గో బటన్ మీద క్లిక్ చేయండి. సో గో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ 3 dots కనిపిస్తుంది. 3 dots మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డెస్క్టాప్ సైట్ అని మనకి కనిపిస్తుంది. డెస్క్టాప్ సైట్ మీద టిక్ అయితే చేయండి. డెస్క్టాప్ సైట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమంటే డెస్క్టాప్ మోడ్లోకి అయితే ఇదైతే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని మనము
720pలో మనం ఇప్పుడు ఎలాగైతే ఓపెన్ అయితే చేద్దాం. సో నార్మల్ టైంలో మనకి ఏమంటే లాక్డౌన్ ఉంది కాబట్టి ఏమిటంటే ట్రాఫిక్ ఎక్కువ కాకూడదు అనేసి ఇలాగైతే చేశారు. సో మనకి ఏమంటే ఫ్రీ నెట్ ఉందని వల్ల అయితే ఇదైతే డెఫినెట్లీ యూజ్ అయితే చేయండి. సో నా ఇప్పుడు మనకి ఏమంటే ఇది వీడియో అనేది ప్లే అయితే చేద్దాం. ఓకే, ప్లే అయితే అయింది. సో ప్లే అయింది కదా, ఇక్కడ మనకి ఐకాన్ గేర్ ఐకాన్ కనిపిస్తుంది. గేర్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. గేర్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా మనకి ఏమంటే 720p అయితే ఇందులో అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఆటోమేటిక్గా మాత్రం మనకి 720p అయితే కనిపిస్తుంది. సో నా మీకు అయితే చూపిస్తాను. సో ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే చేద్దాం. సో నా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది చూడండి 720pలో మనకి ఏమంటే ఇదైతే వీడియో అయితే క్లియర్ అయితే అయింది. సో మళ్ళీ ఇక్కడ గేర్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు 720pలో అయితే ఇదైతే వీడియో అయితే ప్లే అవుతుంది ప్రస్తుతానికి అయితే. సో నా ఇక్కడ మనకి చాలా అంటే చాలా క్వాలిటీలో మనకి ఏమంటే 720p అయితే నా ఫోన్లో అయితే లాస్ట్లో అయితే ఉంది. సో 720p వరకు అయితే చూడడానికి ఏమంటే చాలామందికి ఏమంటే ఇప్పుడు నెట్వర్క్ అందరూ అయితే వైఫై అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో వైఫైలో యూజ్ చేసే వాళ్ళకి అయితే కావాల్సింది ఉంటుంది 720p, లేదనుకోండి 360p అయితే బెటర్ అయితే ఉంటుంది. సో 360p అయితే యూజ్ చేసుకోండి, బెస్ట్గా అయితే మీకు అయితే డేటా కూడా సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో నా నెక్స్ట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే సో ఓకే, నా నెక్స్ట్ ట్రిక్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ ట్రిక్ కోసం మనం ఏం చేయాలి, క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. సో క్రోమ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రైవేట్ నోట్ అనేసి మనకి టైప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నా మీకైతే డిస్ప్లే అయితే చూపిస్తాను, నేను ఎలా టైప్ చేస్తానో అలాగైతే టైప్ చేయండి. PRIB నోట్ NOTE నోట్ అనేసి టైప్ చేసి .com ఇవ్వండి. సో ఇది ఒక ప్రైవేట్ మెసేజ్ లాంటిది. సో ఇది మనకి ఏమంటే ప్రైవేట్గా మెసేజ్ ఉంటుంది. అదే మనకి ఏమంటే లవర్స్ కానీ దేనికైనా మెసేజ్ సెండ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కూడా మన డిలీట్ కూడా అయిపోతుంది. సో నా ఇందులో ఏదో ఒక మెసేజ్ అయితే టైప్ చేద్దాం. సో నా ఇలా టైప్ చేసాం కదా, సో క్రియేట్ అయితే చేద్దాం. సో ఇక్కడ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేయవచ్చు. అలాగే సో ఓపెన్ సన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో దీనికి ఒక మనకి ఏమంటే పాస్వర్డ్ కూడా మనం ఇందులో అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులో మనము. సో పాస్వర్డ్ కూడా సెట్ చేద్దాం. సో డన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు క్రియేట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడవచ్చు ఇది మనకి లింక్ అనేది సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ లింక్ సెండ్ చేస్తే మనకి ఏమంటే సో ఈ లింక్ అనేది మనం సెలెక్షన్ అంటే లింక్ అనేది సెలెక్షన్ అయితే చేసుకున్నాం కదా. సో నా ఇప్పుడు ఈ పేజ్ అయితే హోమ్కి అయితే వచ్చేద్దాం. సో నా మనం మొబైల్ స్క్రీన్లోకి వచ్చాము. హోమ్ స్క్రీన్లో వాట్సాప్ అయితే ఓపెన్ చేద్దాం. వాట్సాప్లో ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక మెసేజ్ అయితే సెండ్ ఇక్కడ చూడొచ్చు చాలా మందికి అయితే సెండ్ అయితే చేసాను. సో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కాపీ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ అనేది సెండ్ అయితే అవుతుంది. సెండ్ మీద చేసిన తర్వాత అతనికి ఇలాగే అయితే మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇలాగైతే ఓపెన్ అయితే అవుతుంది ఇక్కడ చూడొచ్చు. సో ఈ మెసేజ్ అనేది హైడ్ మెసేజ్ అలాంటిది. సో నేను పాస్వర్డ్ సెట్ చేసాను, బట్ పాస్వర్డ్ అయితే సరిగ్గా సెట్ అయితే కాలేదు. నాకైతే కొంచెం తొందరగా అయితే మీకు అది క్రియేట్ చేసి పెట్టాలనే ఆతృతంలో నేను సరిగ్గా అయితే సెట్ అయితే చేయలేదు. బట్ మీకైతే 100% వర్క్ అయితే చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు హైడ్ సో అనేసి నేను ఇక్కడ మెసేజ్ చేసింది ఇక్కడైతే రాసింది. సో ఇలా చేసి మనం ఏమంటే మనకి సీక్రెట్ మెసేజ్ని మనం పంపించుకోవచ్చు. అది కూడా ఎవరికి తెలియకుండా. ఇది కూడా మనకి ఏమంటే ఒక 1 అవర్ 2 అవర్స్ లేకపోతే 1 డే 2 డేస్లో అయితే మనకి ఏమంటే డిలీట్ అయ్యేలాగా కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ మెసేజ్ అనేది. సో లవర్స్ కోసం అని కాదు, కొంచెం అయితే సీక్రెట్గా మెసేజ్లు పంపించుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో నా లాస్ట్ది అయితే చాలా ఇంపార్టెంట్, చాలా సూపర్గా అయితే మీకు అయితే మీ ఫోన్కి అన్ని ఫోన్కి అయితే వర్క్ అయితే చేస్తుంది. సో ప్రతి గూగుల్ యాక్సెస్ ఉన్న ఫోన్ దాంట్లో అన్నింటిలో అయితే వర్క్ అయితే చేస్తుంది. సో నా వీడియో అయితే ఫుల్ వర్క్ అయితే చూడండి. సో నా నెక్స్ట్ స్టెప్ గురించి మనకి ఏమంటే నేనైతే ఫోన్ స్క్రీన్ నుంచి మనకి ఏమంటే మామూలు స్క్రీన్కి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఇది మనకి మీకైతే ప్రూఫ్తో చూపించాలనేసి నేనైతే ఇలాగైతే వీడియో అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో దీనికోసం మనం ఏమంటే వాయిస్ యాక్సెస్ అనేసి యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేయాల్సి ఉంటుంది. వాయిస్ యాక్సెస్ అనే యాప్ని అయితే సో నా మీకు అయితే చూపిస్తాను వాయిస్ యాక్సెస్ అనేది. సో ఇది అయితే ఇది కూడా గూగుల్ అసిస్టెంట్ లాంటిది ఇది కూడా, బట్ ఇది గూగుల్ అసిస్టెంట్ కన్నా ఇంకా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది. సో నాకు దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు గూగుల్ LLC అనేసి. సో నా ఓకే మీద అయితే డన్ అయితే చేసేది. సో నా ఇవన్నీ డన్ అయితే చేయాల్సి ఉంటుంది కొన్నింటికి అయితే. సో నా ఉంటుంది. సో నా ఉంటుంది. ఓకే అన్ని ట్యాబ్ వచ్చండి. సో నా హోమ్ నెంబర్ 2 అని చెప్పి కానీ ఇక్కడ చూడు వెళ్ళిపోయింది.
సో నా ఇలా అయితే వచ్చేసింది. సో మనకి ఏ నెంబర్ నుంచి కావాలంటే ఆ నెంబర్ నుంచి అయితే మనం అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. సో నా ఇక్కడ నెంబర్ అయితే అడుగుతుంది. సో నా 25. సో నా 25 నెంబర్ చెప్పగానే ఇది ఏమంటే 25 నెంబర్స్ అన్నీ అయితే వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు. సో అన్నిటికీ మనకి నెంబర్ 23. సో ఇక్కడ చూడొచ్చు నెంబర్ 23 కూడా వచ్చింది. గో బ్యాక్. సో నా చూడొచ్చు నదర్ గో బ్యాక్. హోమ్ స్క్రీన్. ఓపెన్ టిక్టాక్. సో ఇక్కడ చూడొచ్చు ఓపెన్ టిక్టాక్ అయితే కానీ మనకి ఏమంటే టిక్టాక్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో నా ఇక్కడ చూడొచ్చు. సో నా మీకు అయితే గ్రూప్లో అయితే చూపిస్తున్నాను చూడండి. మీ గో టు హోమ్. సో నా ఇలా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎలాంటి కావాలంటే అలాంటి ఇది చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. మన ఫోన్ టచ్ చేయకుండా మనకి అన్ని రకాల వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మీకు కూడా అంతే అనిపిస్తుంది. 100% ట్రై అయితే చేయడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోకి మీకు నచ్చినట్టు డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలి, బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ చేయండి. సో నేనేదైనా మిస్టేక్ చేసినట్టు డెఫినెట్లీ క్షమించండి.